ఆధునిక వాయిద్యాల హోరులో సంప్రదాయ జానపద వాయిద్యాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అక్కడక్కడా కొన్ని సంప్రదాయ వాయిద్యాలు కనిపిస్తూ వినిపిస్తూ వాటి ఉనికిని చాటుకుంటున్నాయి. అలాంటి సంప్రదాయ గిరిజన వాయిద్యాల్లో ఒకటైన కిక్రీపై లోకలేటి అందిస్తున్న కథనం ఇది. చూడండి. జానపదుల చేతుల్లో ఒక్కో వాయిద్యం ఒక్కో రకమైన నాదాలను పలుకుతూ అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా శ్రవణానందం కలిగిస్తాయి. అలాంటి సంప్రదాయ జానపద వాయిద్యాలు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూ వినిపిస్తూ వాటి ఉనికిని చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో ఆదిలాబాద్ జిల్లాలోని బిరుదుగోండ్ తోటి గిరిజనుల సంప్రదాయ వాయిద్యం కిక్రీ ఒకటి. ఇది ఎన్నెన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ కిక్రీ వాయిద్యాన్ని తోటి గిరిజనులు దైవంగా భావిస్తారు. బిరుదుగోండులు పరదాన్ల వద్ద ఈ వాయిద్యం ఉంటుంది. ఈ వాయిద్యాన్ని కుటుంబంలోని పెద్ద మాత్రమే వాయిస్తారు. మహిళలు ఈ వాయిద్యాన్ని వాయించడానికి వీలు లేదు. గోండురాజుల వద్ద పెర్సపేన్ అలాగే కర్మకాండలకు వెళ్లినప్పుడు ఈ కిక్రీని తప్పకుండా తీసుకువెళతారు. గిరిజనుల్లోని మడావి, మెస్రం, ఆత్రం, పెందోర్ ఇలా ఆయా సగలకు చెందిన వాళ్ల బీడి అంటే వీరి పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన కథలు చెబుతుంటారు. పెళ్లిళ్లలో మాత్రం ఈ కిక్రీని వాయించరు. ఈ కిక్రీ వాయిద్యం టేకు లేక వెదురుతో తయారు చేస్తారు. దీన్ని కుజ్జా అనే చిన్న కర్ర, దానికి గుర్రం వెంట్రుకలతో చుట్టి ఉంటుంది. ఆ వెంట్రుకలు కిక్రీపై ఉన్న తీగలతో రాపిడి జరిపినప్పుడు స్వరాలు పలుకుతుంది. కుజ్జాకు సగలను బట్టి గజ్జెలు కట్టి ఉంచుతారు. కిక్రీతో పాటు డక్కీ వాయిస్తుంటారు. ఈ డక్కీ డమరుకమును పోలి ఉంటుంది. దీన్ని వాయిస్తున్నప్పుడు వచ్చే నాదం వినసింపుగా ఉంటుంది. గిరిజనులు వాయించే మరో అరుదైన వాయిద్యం జతుర్. ఇది కిన్నెర వాయిద్యాన్ని పోలి ఉంటుంది. గుమ్మడి బుర్రలను ఓ వెదురుతో జోడించి తయారు చేస్తారు. దీనిపై తీగలుంటాయి. వాటిని మీటినప్పుడు వచ్చే నాదం ఆనందం కలిగిస్తుంది. అయితే రాను రాను ఈ అరుదైన వాయిద్యాలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో మాత్రం ఈ కిక్రీ వాయిద్యం కనిపిస్తుంది. గుర్రము ఎంటికెళ్ళది ఇది ఇవి చేస్తాం ఎంచి ఒకటి 25, ఒకటి 30, ఒకటి 35 ఇవి గుర్రెలు ఎంటికలు ఉంటాయి. మళ్ళా ఇది కోలలు చేస్తాం, జోపిస్తాం. మళ్ళా ఇగో ఇది గొట్టం, ఇది గొట్టం చేస్తాం దీనిది. మళ్ళీ ఇగో ఇది ఉదిరి అంటారు దీనికి. మళ్ళా ఈ కింగిరి విడుగుమంటారు దీనికి, ఇక్కడ ఉంటది. మళ్ళా కింగిరి చేపిస్తాం అడ్లోల తాటని. మళ్ళా ఈ కోలలు ఇంకా అడ్లోని తాటలని చేస్తాం. ఇగో ఇది కుజ్జ మేము చేస్తాం, కుజ్జ అంటారు దీనికి. ఇది బర్రె కొమ్మ ఇది. మళ్ళా ఇగో గజ్జలని వాళ్ళు ఓజలు ఉంటారు, ఓజలు మా వాళ్ళు ఉంటారు, దేవస్థానాలు ఏమైనా చేస్తారు, వాళ్ళు చేసిస్తారు. ఇది ఇప్పుడు ఈ వాయిద్యంతో ఏమేం పాటలు ఎక్కడెక్కడ ఇప్పుడు వాడతారు? ఇప్పుడా దేవుంది పాటలు పాడతాం, మళ్ళా దీనాల పాటలు పాడతాం, మళ్ళా ఏమన్నా పాండవులది, మళ్ళా రాములది, మళ్ళా ఏమన్నా రాజులది. ఇట్లా ముందుకెళ్ళి వచ్చిన రాజులు అది కథలు చెప్తాం, ఆ రాజులది కథ చెప్తాం, దేవస్థానాలది కథ చెప్తాం. ఏది ఏమైనప్పటికీ ఎంతో విశిష్టతలను కలిగి ఉన్న జానపద సంప్రదాయ వాయిద్యాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.